సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా ప్రేక్షకులందరికీ నచ్చడమే కాకుండా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒకరు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాయి. అలాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న సినిమాలు భారీ విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన నట విశ్వరూపాన్ని చూపిస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించిన నటుడు అమితాబ్ బచ్చన్. ఎలాంటి క్యారెక్టర్లు అయినా అలవకగా నటించి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక ఏదేమైనా కూడా బిగ్ బి లాంటి భారీ ఇమేజ్ సంపాదించుకున్న అమితాబ్ బచ్చన్ భారీ రేంజ్ లో సినిమాలు చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ ఏజ్ లో కూడా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్ లో నటించి మెప్పించి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి 16వ సీజన్ కి కూడా ఆయనే హోస్ట్ గా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఒక గృహిణిని ఒక ప్రశ్న అడుగుతుండగా ఆమె నాకు మీరు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టమని తెలిపింది. దాంతో అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ నటనతో ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్నాడు. పాన్ ఇండియాలో తన హవాను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో యావత్ ఇండియా ప్రేక్షకులందరినీ అలరిస్తున్నాడు. అలాంటి అమితాబ్ బచ్చన్ తన స్వశక్తితో ఎదుగుతున్నాడు. అలాంటి వ్యక్తితో నన్ను పోల్చొద్దు, ఆయనకు నేను వీరాభిమాని అంటూ చెప్పాడు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని అమితాబ్ బచ్చన్ చెప్పకనే చెప్పాడు. ఏదేమైనా కూడా అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గొప్ప వ్యక్తి నుంచి అల్లు అర్జున్ ప్రశంసలు అందుకోవడం మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంగా అల్లు అర్జున్ ప్రస్తుతం కొంతవరకు కేసు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఆ కేసుకు సంబంధించిన విషయాలు ఒక కొలికైతే వస్తున్నాయి. ఇక ఏదేమైనా కూడా తన తదుపరి సినిమా విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఆయన పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతుండడం విశేషం.